అందరికీ వందనాలమ్మా. మరి మన నిమిత్తమై, మన రక్షణార్థమై ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేరుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి నేటి దినమున ఆయన పెట్టబడినటువంటి పేర్లలో 3వ పేరుని గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. ఆ పేరేంటమ్మా? బలవంతుడైన దేవుడు. మరి బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడుచు ఉండగా, ఆ బలవంతుడైనటువంటి ఆ పేరునకు సార్థకత, ఆ పేరుని ఏ రీతిగా ఆ పేరుకు అర్థాన్ని ఆయన వివరించాడో అనేటటువంటి విషయాల్ని మన పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మొదటగా ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అతని భుజం మీద ఏమన్నదమ్మా? రాజ్య భారం ఉన్నది. భారము మోయటం అంటే దేంతో కూడుతుంది? మనకు మన భారాన్ని మోయాలంటే మనకి ఏముండాలి? బలం ఉండాలి కదా. బరువు మోయాలంటే వేరు. భారము అంటే అనేక రకాలైన బలాలు. బరువు అంటే ఏంటి? ఒక వస్తువుని పడుతున్నాం అనుకున్నాం, ఆ వస్తువుని మనం మోస్తున్నామంటే అది మనకు శారీరక సంబంధమైన బలం ఉంటే సరిపోదు. కానీ భారాన్ని మోయాలంటే ఒక శారీరక సంబంధమైన బలమే కాదు, అర్థమైందా? ఆత్మ సంబంధమైన బలము ఉండాలి. కాబట్టి మనశ్శాంతి అంటారు, విన్నారా? మనశ్శాంతి లేక ఎటో వెళ్ళిపోయారమ్మా అని, లేదంటే చనిపోయారని, ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంటే భారాన్ని మోయలేక వారు చేసే పనులు అన్నమాట. కానీ భారాన్ని మోయాలి అంటే ఒక్క భుజబలం ఒక్కటే కాదు కావాల్సింది, అర్థమైందా? మరి కావాల్సిందంటే ఓన్లీ శారీరక సంబంధమైన బలం ఒక్కటే సరిపోదు, ఆత్మ సంబంధమైన బలం కూడా కావాలి, ఆలోచన బలం కూడా కావాలి. అన్నింటినీ కూడా సమపాలలో మోయగలిగినటువంటి శక్తి కావాలి, అర్థమైందా? కాబట్టి మరి ఆయన భుజం మీద రాజ్య భారం ఉన్నది. ఆ రాజ్య భారాన్ని మోయటకు ఆయన బలవంతుడైన దేవుడుగా పేరు గాంచాడు. మరి ఆ విషయాన్ని కొన్నిటిని మనము చూద్దాం. ఎందుకంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితుల అనుసారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు మనల్ని రక్షించుకోవటకు. వచ్చినటువంటి ఆయన భుజం మీద రాజ్యభారం ఏమై ఉన్నది అనే విషయాన్ని చూద్దాం. మొదటిగా చూడమ్మా 65వ కీర్తన 65వ కీర్తన 3వ వచనం చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలని, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయదు. నా మీద మోపబడినటువంటి దోషములు భరింపజాలని. అంటే భరించడం అంటే ఇక్కడ బరువు కాదు, అది ఒక వస్తువు కాదు. వస్తువు అయితే ఏముంటది? ఒక బరువు ఉంటది. ఆ బరువుని మనకు అనుకూలంగా పంచుకుంటాం. ఎట్లా? కొద్దిసేపు కుడి చేత్తో పట్టుకోవడము, కొద్దిసేపు ఎడ చేత్తో పట్టుకోవడం, కొద్దిసేపు భుజం మీద పెట్టుకోవటము, మరి కొద్దిసేపు తల మీద పెట్టుకోవటము మనం చేస్తూ ఉంటాం, అవునా? మరి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది? భారం అంటే అదే బరువుతో కూడింది కాదు, అది కనబడుతుంది, కనబడుతుందా? కానీ నిన్ను నెట్టివేయగల బలం కలిగింది, నిన్ను ముంచివేయగల శక్తి కలిగింది అన్నమాట. ఏంటది? నా మీద మోపబడిన దోషములు. ఏదైతే నరుని మీద ఇక్కడ కీర్తనకారుడు చెప్పిన ఈ యొక్క విషయాలన్నిటికీ కూడా మనము మన వైపు నుంచి ఆలోచించుకోవాలి, అర్థమైందా?
మన వైపు నుంచి అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయం మీద వాటిని ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి గమనించండి, కీర్తనకారుడు ఏం చెప్తున్నామా, నా మీద మోపబడినటువంటి దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదవు. ఇప్పుడు మనం ఇక్కడ నడుచుకుంటా పోతున్నాం, ఒక చేతిలో ఒక సంచి ఉంది, బరువుగా ఉంది అనుకోండి, పక్కన ఏం చేస్తాం, కొద్దిసేపు తీరా నేను మోస్తాను. అవునా అవునా కదా? మనోవేదంతో ఒకడు ఉన్నాడు, ఒక పర్సన్ మనోవేదంతో ఉన్నాడు, వాడి పక్కన ఇంకో నడుస్తున్నాడు, వాడికి ధైర్యం చెప్తూ నడుస్తున్నాడు. ధైర్యం చెప్పగలదు కానీ ఆ వేదనకు ఉన్నటువంటి భారాన్ని మోయగలడా? మోస్తాడా? మోయలేదు. భారాన్ని మోయలేని వాడు వాడి మీద ఉన్న దోషాన్ని తీసివేయగలరా? ఎంత శక్తివంతుడై ఉండాలి ఆ దోషాన్ని తీసేయాలంటే. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా మీద ఉన్నటువంటి దోషాలు నేను భరించలేను, భరింపజాలనివి. అయితే మా అతిక్రమణ నిమిత్తము నీవే వాటికి ఏం చేస్తావు అని అర్థం ఏంటి? వాటిని నువ్వు మోస్తావు. మన స్కూల్కి మా పిల్లలు తీసుకెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్ మనం మోస్తాం, వాళ్ళకి ఇవ్వం. ఎందుకని? గొడవ ఉంటుందని చెప్పేసి. అవునా? వాడికి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చింది, రేపు దీనికి చదువుకొని రావాలన్నమాట. అది చాలా బాగుంది, మనకంటే కనపడింది, కంటే కనిపించదు మనకు. అది వాడి మైండ్లో పెట్టుకుని రేపు ఏం చేస్తాడు? పొద్దున స్కూల్కి వెళ్తాడు. నిజమా? ఏం చేస్తాడు? ఎలా అడ్వాటాలు చూస్తాడు. ఎందుకని? వాడు మొయ్యగలిగిన బ్యాగ్ని మనం మోస్తున్నాం, అది వాడికి కష్టమేం కాదు, నడుచుకుంటూ వెళ్తాడు. కానీ వాడు మొయ్యలేని భాగాన్ని ఎవరో మొయ్యలేరు వాడి దృష్టిలో. ఏంటది? క్లాస్ లో ఉన్న అసైన్మెంట్. ఎందుకంటే వాళ్ళకి రాదు. అర్థమవుతుందా? అదే వచ్చినప్పుడు ఉంటాడు, అది భారం కాదు. అంటే ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఆ పిల్లలకి తెలియాలి. ఏంటి ఆ సొల్యూషన్? ఒకటి, దాన్ని చదువుకునే విధానం వల్ల చదువుకుంటే వాడు నేర్చుకుంటాడు, వాడికి భారం ఉండదు. కానీ ఆ సొల్యూషన్ దొరకకపోతే ఏమైంది? అది భారంగానే ఉంటుంది. అయితే సమస్త నరుల మీద మోపడినటువంటి ఆ యొక్క పాప దోషాల నిమిత్తము వారి మీద భారాన్ని తీసివేసుకునే సొల్యూషన్ ఏ నరుడికి లేదు. అది ఎలా తొలగించుకోవాలి నరుడికి తెలియదు, వానికన్నా తల్లికి తెలియదు, వానికి అన్నటువంటి తండ్రికి తెలియదు, వాడితో స్నేహం చేసిన స్నేహితులకి తెలియదు, వాడికి తోడబుట్టినటువంటి రక్త సంబంధికులకు కూడా తెలియదు. ఏంటది? ఆ సొల్యూషన్. ఏడా సొల్యూషన్? వాడి మీద ఉన్న భారము తీసివేసే సొల్యూషన్. మనం చాలా మందిని చూస్తాం, ఇప్పుడు వారి గృహాల్లో చాలా వేదంతో ఉండి, చాలా బరువెక్కిన హృదయంతో వాళ్ళు ఆవేదన పడుతూ ఆ విషయాన్ని ఇంకొకటి పంచుకోగలుగుతారు, కానీ ఆ భారాన్ని తీసివేసుకోలేదు. ఆ భారాన్ని తీసివేసుకోవాలని ఆ విషయాన్ని ఎవరితో పంచుకోవాలి? మనం దేవునితో పంచుకోవాలి. అయితే దేవునితో పంచుకోవాల్సిన ఆ విషయాన్ని ఎలా పంచుకోవాలో మనకు తెలియదు, ఏ విధంగా అడగాలో మనకు తెలియదు. కానీ ఆయన ఇక్కడ ఉన్నటువంటి సమస్త విషయంలో మనతో ముచ్చరించడానికి, మనతో చర్చించడానికి లోకానికి వచ్చాడు. మనకు సమస్తలో నేర్పిస్తున్నాడు, మనల్ని దృఢపరుస్తున్నాడు. అయితే ఆయన చెంతకు వెళ్ళడానికి ఒక అవకాశం లేకపోతే చెప్పింది అంటే, ఇప్పుడు మనము ఒక ఇంటికి వెళ్ళగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, అంతా బాగానే. మనం వెళ్ళలేని ఒకటి ఉంటుంది. ఆ ఇంటికి ఎందుకు రాలేము? ఒకరు చెల్లదు. కారణం, మనం ఒక గతంలో వారి ఎడలో మనం ఏమన్నా పొరపాట్లు చేసి ఉంటామో, లేకపోతే వారిని నొప్పించి ఉంటామో, వారితో బాధపడి ఉంటాము, అంటే వారికి బాధ కలిగేలా చేసి ఉంటాము. సో ఈ విషయాల్లో మనం ఏమవుతాము? వారి దగ్గరికి వెళ్ళలేని భారాన్ని కలిగి ఉంటాం. ఇలాంటి పరిస్థితిని కలిగి ఉన్నటువంటి సమస్త నరులని వారి మీద ఉన్న భారాన్ని తీసేసి మరలా మన ఇంటికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరి భారాన్ని మోయటము అంటే ఈజీ టాస్కా? భారం మోయటువంటి ఈజీ టాస్కా? కుదరదు. ఎందుకు? ఇప్పుడు పిల్లలకి చెప్తాం, అరే నువ్వు ఎందుకు అంత భారాన్ని మోస్తున్నావు? ఎవరిగా నేను చదువుకుంటాను, నేను నేర్చుకుంటాను, బయట అనుకో, వాడు సాక్షి అవుతాడా? టీచర్ ఎవరిని గుర్తి నేను వచ్చి చెప్తానంటే
ఒప్పుకుంటుందా? పరీక్ష కూడా మీరే రాయండి. అర్థమా ఉందా? ఆ భారం ఈ లోకంలో అంటే మనకు ఈజీగా తెలియటం కోసం స్కూల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ గురించి చెప్తున్నా. కానీ ఈ లోకంలో మనకు కలిగినటువంటి ఆ పాప దోష భారము తీసివేయటకు ఏ నరునికి కూడా అవకాశం లేదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఏమని, మా అతిక్రమముల నిమిత్తము నీవే ఏం చేస్తావు? ప్రాయశ్చిత్తము చేయుదవు. మీరేనయ్యా చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేదు. మరి ఆ భారాన్ని మోస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? మన నుండి తీసి ఆయన భారాన్ని ఆయన భుజం మీద పెట్టుకుంటాడు. రాజ్య భారం మీద ఆయన భుజం మీద. మరి మన మొదలైన భారాన్ని ఆయన మోస్తున్నాడు. ఆయన మనకన్నా బలవంతుడా కాదా? బలవంతుడా కాదా? అవునా? అందుకని ఆయనకు ఎవరి పేరు పెట్టబడింది? బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టుకుంది. అలాగే చూడండి 38వ కీర్తన 4వ వచనం చూడండి. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి. మరి నాకు ప్రాయశ్చిత్తం చేసేది నీవే అన్నావు అంటే నేను మోయలేని భారాన్ని ఎవరు మోస్తున్నారు ఇప్పుడు? అవునా? ఏముంది ఇక్కడ? నేను మోయలేని బరువు వల్ల అది నా మీద మోపబడి ఉన్నది, నేను మోయలేకపోతున్నాను. బట్ అది ఎవరు తీసుకుంటున్నారు? ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభువుగా. అవునా కదా? మరి ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నారంటే ఆ యొక్క ఆ బరువు ఆ భారం ఎవరు మోస్తున్నారని ఆయన మోస్తున్నాడు. అయితే ఈ భారం ఎలా ఉందంట? ఈ భారం ఈ పాపదోషం ఎలా ఉంది? మనం నిలబడ్డాం. ఎన్ని అడుగులు? ఎవరిని బట్టి ఎవరి హైట్ బట్టి వారి ఉంటాయి ఫీట్, అంటే మెజర్మెంట్ 5.5 నేను సరే 5.6 అంటే 5.5 అడుగు. అంటే నా తల మీద పొందుతున్నాయంటే కనీసం 1 ఇంచ్ పైకి ఉంటుంది కదా. 5.7 పోతుంది అనుకుంటాం. 5.7 నా మీద పోతున్నా, నా మీద నుంచి 1 ఇంచు ఎక్కువ ఉన్న నీటిలో నేను దొరుకుతాను చనిపోతాను. ఏం చెప్పదు? ఇంచే కదా. 5 అడుగులు 6 అడుగులు ఉన్న నేను నా మీదగా 1 ఇంచే పైకి ఉన్న నీటిలో నేను బ్రతకలేదు. అవునా? మరి తల మీదుగా పారి పొరుచున్న పాప దోషము ఇంకెంత భారమై ఉంటుంది కీర్తనకారుడు చెప్పండి. కీర్తనకారుడు కాదు, మనకు చెప్పండి. అవునా? మన మీదుగా పోతున్నటువంటి ఆ యొక్క నీటినే తట్టుకోలేని వారమైన మనము పాప దోషాన్ని ఎలా తట్టుకోగలుగుతాం? ఎలా నిలబడగలుగుతాం? అవునా? నా దోషంలో నా తల మీదుగా పొర్లిపోవచ్చున్నవి, నేను మోయలేని బరువు అవి నా మీద మోపబడి ఉన్నవి. నేను మోయలేకపోతున్నా, కానీ వాటిని మోయాలి. నా పాపాల నుండి నన్ను ప్రాయశ్చిత్తం చేయాలి. నాకంటే ఎవరు రావాలా? ఎవరు రావాలి? వాటిని మోయగలిగిన వాళ్ళ యేసు ప్రభువు అంటారు. వాటిని మోయగలిగిన వాళ్ళ. ఈ లోకంలో నాకు తెలిసి నా బరువు మోసేది ఎవరు? ఈ లోకంలో నా తల్లిదండ్రులు, మా నాన్న. మా నాన్న మోస్తాడు అనుకుంటున్నాను. మా నాన్న నా బరువు, నా దగ్గర ఉన్న బరువుని ఏమైనా మోస్తాడు కానీ నా మీద మోపబడ్డ పాప దోషాలు మోయగలరా? అదే ఎవరికి వారి తల్లిదండ్రులు మోయగలరా? ఎందుకని? వారి మీద ఉన్నాయి, వారే వారు మోయలేదు, మన ఎంత మోస్తారు? అవునా? మరి ఇక్కడికి వచ్చిన విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మన చేతిలో ఒక 10 కేజీలే వస్తువు ఉంది బరువుగా. నా ముందు జనరేషన్, నా తల్లిదండ్రుల జనరేషన్ లో చెరి 10 కేజీల బరువు ఉంటారు. అప్పటికి ఎంత అయింది? 30 అయింది. నా దగ్గర నుంచి చూస్తే 30 అయింది. ఇప్పుడు ఒక ఆయన వచ్చారు, నీ పాప దోషాలు, నీ చెరువు ఉన్న బరువు నేను మోస్తా అని వచ్చాడు. ఆ పాప దోషాలు అనుకోండి, భారం కనిపించిన భారం నేను మోస్తా అని వచ్చాడు.
ఓకేనా? ఇక్కడ నా మీద మోపబడ్డ పాపం తీసేయాలి అంటే ఆ పాపానికి ఉన్నటువంటి మూలాన్ని కూడా తీసేయాలి లేదా? అవునా కదా? మూలాన్ని ఇప్పుడు మన ఇళ్ల మధ్యలో కానీ ఎక్కడైనా కొందరి గోడలు ఏమో రావి చెట్టు వస్తుంది, ఇళ్ల ముందు కొన్ని చోట్లేమో ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు వస్తుంది, ముళ్ళ చెట్టు. ఓకేనా? వాటిని కట్ చేస్తా ఉంటామా, వేలతో సహా పెకిలిచ్చేస్తామా, ఒకటి వేలతో సహా? ఎందుకని? తీయకపోతే మరలా వస్తుంది. మరలా వచ్చినప్పుడు ఏమైతే ఆ గోడలు విరిగిపోతాయి. అవును, ఆ ముళ్ళ చెట్టు ఉంటే ఏమవుతుంది, మనకు ఇంటి ముందు ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఏ రీతిగా అయితే కూకటి వేలతో సహా తీసివేస్తామో అదే విధంగా నా బరువును తీయాలి అంటే నా చేతిలో ఉన్న తీస్తే సరిపోయిందా? మన చేతిలో ఉన్న తీస్తే సరిపోయిందా? సరిపోదు. కారణం, నీ చేయి ఖాళీ లేదనుకోండి, నీ తండ్రికి నీ చేతిలోకి వస్తుంది. ఎప్పుడు అర్థమవుతుందా? నా చేతిలో ఉందమ్మా 10 కేజీల బరువు ఉంది, వెంటనే ఒక అతను వచ్చి నేను తీసుకుంటాను చెప్పి నా చేతిలో తీసుకున్నాడు, నా చేయి ఖాళీ ఉంటుందా? నా తండ్రి కోసం మరి నా చేతికి వస్తుంది. ఆయన చేయి ఖాళీ ఉంటుందా? ఉండదు. ఎవరికి వస్తుంది? వాళ్ళ తండ్రికి వస్తుంది. అంటే ఇక్కడ నా ఒక్కరి ప్రాణం తీసేయాలంటే దేవుడు ఆ బరువుని ఎక్కడి నుంచి మోయాలి చెప్పండి? ఎక్కడి నుంచి మోయాలి? మా ముత్తాత దగ్గర నుంచా? ఎవరా ఫస్ట్? ఆదాము దగ్గర నుంచి మోయాలి. ఆదాము దగ్గర నుంచి మోస్తే మనకు ఒక్కొక్క జనరేషన్ జస్ట్ నోటి లెక్కలో చెప్పుకుందాం. ఆదాము దగ్గర నుంచి ఇక్కడికి ఒక 2000 తరాలు అనుకుందాం, జనరేషన్స్. 2000 జనరేషన్స్ అనుకుంటే మనం 10 కేజీస్ రేట్ అనుకుంటాం కదా ఒక్కొక్క జనరేషన్ లో. 2000 జనరేషన్స్ లో ఓరక బరువు అంతా కూడా ఎంత బరువు పెట్టుకుంటాం? జస్ట్ ఒక నరుడికి చెప్తాను ఇదంతా. ఒక నరుడు వచ్చాడు, ఈ వారం నేను మోస్తాను రా, నా స్టార్టింగ్ కూకటి వేలతో సహా తీసేయాలి కదా. ఇప్పుడు ఆ కూకటి వేలతో సహా తీసేయడానికి వచ్చినటువంటి ఆయన చేతిలో నా చేతిలో కొనిస్తే నా చేతిలో కలిపి మొత్తం ఎంత బరువు ఉంటుంది? ఆయన చేతిలో ఎంత బరువు ఉంటుంది? 10 × 2000 జనరేషన్స్ వేస్తే 20,000. 20,000 కేజీలు మోయగలిగిన నరుడు ఉన్నారమ్మా? ఇక్కడ నా వైపు నుంచి చూస్తే అంతే. ఓకే, ఇంకొక వైపు నుంచి చూస్తే ఎంత ఉంటుంది? ఇప్పుడు మా నాన్న నేనంటే మా నాన్న వైపు నుంచి వెళ్ళాం, మా అమ్మ తరపుకి వెళ్ళాలి, మళ్ళీ ఒక నాన్న కనిపిస్తాడా? కనిపిడా? ఇక్కడ నేనున్నా నా వైపు నుంచి వెనక్కి వెళ్ళినా ఆడ ఉన్నాడు చూడ, మరలా నా వైపు నుంచి అది మా నాన్న సైడ్కి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు నా వైపు నుంచి మళ్ళీ మా అమ్మ సైడ్కి వెళ్తే మళ్ళీ ఒక నాన్న ఉంటాడు. తడా ఉండడా? అప్పుడు అందరి వైపు నుంచి చూస్తే కనుక ఎన్నిసార్లు ఆదాము దాకా వెళ్ళి కూకటి వేలతో సహా తీసేయాలి, ఎన్నిసార్లు మోయాలి? ఇది మోయగలిగిన నరుడున్నాడా? మరి బలవంతుడైన దేవుడు ఊరకే అవ్వదు. నీ పాప దోషములు భరించుటకు వచ్చినటువంటి ఆయనగా వచ్చాడు. అయితే ఎంత బాగానే ఉంది, మనం చెప్పుకుంటాం, అయ్యా ప్రభా నా కోసం నువ్వు వచ్చావు, నేను నీ బిడ్డగా నీ సాక్షిగా నన్ను నేను మోచుకుంటా, దృఢంగా ఉంటా, బలంగా ఉంటా, వాక్యానుసారంగా అభివృద్ధి చెందుతా, అపవాది నన్ను దోచుకెళ్లకుండా ఉండేలాగా నేను ఉంటా అని మనం అనుకున్నాం. ఓకే, మనం ఉంటుంది కదా ఈ ఆలోచన కూడా, నేను పర్ఫెక్ట్ గా నన్ను నేను చూసుకుంటారయ్యా. దానికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 21-22 వచనాలు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆదరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంది,
అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతను నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టాడు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? మనం అనుకుంటాం, అయ్యా నేను బలంగా ఉంటా, అపవాది నన్ను మోసపుచ్చితే నేను మోసపోను, నేను దృఢంగా ఉంటా, వాక్యాన్ని విశ్వాసాన్ని చేతపట్టుకుంటా, వాక్యమైన ఖడ్గముతోనూ విశ్వాసం అనే దానితో నేను ఎప్పుడు కూడా జయించడానికి సిద్ధంగా ఉంటా అని మనం అనుకుంటాం. మన మీద పాపదోషాలు తీసేసుకుంటారు. అయితే చూడండి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములు కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంది. ఓకే, మనం బలంగా ఉండి ఆయుధాలు ఖడ్గము అంటే వాక్యాన్ని ఖడ్గముగా విశ్వాసాన్ని డాలుగా చేసుకొని మనము ఆవరణంలో కావలి కాసినప్పుడు అంటే మనము అలర్ట్ గా ఉన్నప్పుడు మనం సొత్తు అయిన మనం ఎలా ఉంటాం? భద్రంగా ఉంటాం. ఓకేనా? దేవుడు ఏమంటాడు? నీవు శోధంలోకి ప్రవేశించకుండా ఉండినట్లు ఎలా ఉండాలి? మెలకువగలిగి ప్రార్థించండి అతను. మరి మెలకువగలిగి మనం ఎప్పుడు ఉండగలమా? ఇక్కడ మెలకువగలిగి ఉండాలి, వెంటనే నిద్రపోతాం కదా, ఇది కాదు మెలకువ. ప్రతి విషయంలో దాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని దేవుళ్ళలో నడవగలమా అది ఆలోచించుకోవాలి. సో ఇక్కడ కాచుకున్నప్పుడు క్లియర్ గా ఉంది, అప్పుడు మాత్రమే భద్రంగా ఉంది. కానీ అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైన జయించినప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం మరి అటు ఇటు తిరుగుతున్నారు. మరి మనకన్నా బలవంతుడా కాదా? అపవాది బలవంతుడా కాదా? నేను ఎవరైనా చెప్పండి, మనకన్నా బలవంతుడా కాదా? బలవంతుడే. ఎందుకంటే నిన్నైనా నన్నైనా ఈజీగా మోసం చేయగలరు. మోసం చేసినట్టు కూడా కనపడదు. ఎప్పుడు కనపడుతుందో తెలుసా? మోసం పోయామని ఎప్పుడు తెలుసా? దేవుడు ప్రశ్నించిన. అర్థమైందా? సో అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ కూడా లాక్కొని అతని ఆస్తిని ఏం చేస్తాడు? పంచిపెట్టి. మరి మనకన్నా బలవంతుని మనం ఎదుర్కోవాలి అంటే మనకు ఎవరు ఉండాలి? అతని కన్నా బలవంతుడు మన పక్షాన్ని. గొలియాతు బలం ఎక్కువ, దావీదు బలం ఎక్కువ? అంతే కదా? వాస్తవం చెప్పాలంటే దావీదు గొలియాతుకి ఎన్ని అడుగులు అంటే ఎంత హైట్ ఉంటాడు? కనీసం నడుముల దగ్గరికైనా వస్తాడా? ఎందుకంటే 18 మూరల పొడుగు గొలియాతు. దావీదు గారు హైట్ తెలుసు. దావీదు గారి పొట్టివాడు, ఒక 5 అడుగులు అనుకున్నాం మూట. అవునా? మరి గొలియాతు 18 మూరలు అంటే ఎంత ఉంటుంది? మూర అంటే 1.5 అడుగు ఉంటుంది కదా, అది దాదాపు 27 అడుగులు అనుకుంటాం. ఓట ఎగ్జాంపుల్. మళ్ళీ వెంటనే మీరు మ్యాథ్స్ లోకి వెళ్ళిపోయి అలా మీరు తప్పు చెప్పారు, ఇలా అన్ని కాదు ఇన్నే, నేను ఎగ్జామ్ పెట్టట్లేదు, మార్కులు వేయట్లేదు. ఓకేనా? జస్ట్ ఏదో ఊహమారిగా చెప్తున్నా, పొడవుగా ఉంటాడు అని. ఓకేనా? అయితే ఇక్కడ బలవంతుడైన ఒకడు బలహీనమైన రాజ్యాన్ని జయించడానికి వచ్చినప్పుడు రాజ్యంలో సమస్తము అక్కడ ఉన్నటువంటి సమస్త బలవంతులు సైతము దాక్కుని ఉన్నారు. ఆ రాజ్యంలో సూర్యులేగా ఉన్నారు, మిగతాలంతా బలశాలిలేగా, అయినా కూడా అక్కడ నిలబడుతున్నారు. కానీ వెళ్తున్నారు ఎవరు? అక్కడ వీరందరూ పిరికితనాన్ని చూసి వెళ్తున్నారు. యుద్ధ నైపుణ్యం లేనివాడు, కత్తి ఎలా వాడాలో తెలియని వాడు, కవచాలు ధరిస్తే మోయలేని వాడు, అక్కడికన్నా కనీసం 2 రెట్లు బలవంతుడైనటువంటి వాడిని జయించడానికి. అవునా? అయితే ఆ జయించుతున్న విధానం ఎలాంటిది? జయించున్న విధానం ఎలాంటిది? ఒక పాటలో ఉంది కదా, చెప్తా ఉన్న పాట. సర్వయుగంలో పాటలో ఒక చక్కని చరణంలో ఒక పదం వస్తుంది.
సూర్యుని ఎదుట వీరుడు కారణడు, జగతిని జయించిన జయశీలుడ. అంటే సూర్యుడు వారు ఆయన ఎదుట వీరుడు కాదు. అదేనా? సూర్యుడు గోలియాతు. వీరుడు ఎవరు వీరుడు అక్కడ? దావీదు. ఇక్కడ దావీదుకు బలం లేదు, కానీ దావీదుకు బలాన్ని చేకూర్చింది ఎవరు? దేవుడు. అర్థమైందా? ఏ రీతిగా అయినా సరే మనం అనుకోవచ్చు, నేను బలహీనుడిని, నేను ఒంటరిని, నాకు శక్తి లేదు, నేను ఏమి జయించలేను అనే ఆలోచన మనలో వస్తుంది తప్పదు. కానీ గమనించండి, నీకన్నా నీతో ఉన్న 1000 వారి కన్నా బలవంతుడైనటువంటి ఒక్కడు ఈ పక్షాన్ని. మరి ఇక్కడ చూస్తే కనుక మనల్ని జయించకుండా ఉండాలని చెప్పేసి మనం బలవంతులుగా ఉండి జాగ్రత్తగా కావని కాస్తూ ఉన్నాం. అయినా కూడా మనకన్నా బలవంతులు వస్తే మనకు గెలవలేము. కానీ వచ్చేది శూరుడైన వీరుడు కార్యాలడు. ఎప్పుడు మన పక్షాన బలవంతుడైన దేవుడు ఉన్నప్పుడు. అందుకని ఎందుకంటే మనం ఎవరి నుంచి మనకు చెప్తుంటారు, అమ్మా కొద్దిగా నీలో లోపం కనిపిస్తుందమ్మా, ఇదిగో ఇలా కాదు పాట పాడాల్సింది, లేదంటే ఇదిగో ఇలా కాదు నువ్వు వాక్యం చెప్పుకోవాల్సింది, వాక్యాన్ని ఇలా కాదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళ ముందు ఓకే అలాగే అని చెప్పిన తర్వాత నాకే చెప్తున్నారా, వాళ్ళు ఎంత చెప్తున్నారు, వాళ్ళు ఎంత పాడతారు అని మనల్ని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఆయుధములు ధరించుకున్నాం. గమనించండి, ఆయుధములు ధరించి మన ఆయుధములు మనం కాచుకొని ఉన్నాం. మనం ఏమి కూడా దొంగిలించుకుని ఉండాలి. కానీ మనకంటే బలవంతుడైనటువంటి అపవాది మనల్ని జయించడానికి వాడికి నిమిషం పట్టదు, ఒక్క నిమిషం పట్టదు. అయితే ఆ ఒక్క నిమిషం కూడా వాడికి అవకాశం లేకుండా ఉండాలి అంటే మనతో ఎవరు ఉండాలి? బలవంతుడైన దేవుడు ఉండాలి. ఆయన ఎలా ఉండాలి? కునుకక నిద్రించక ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆవరణములు కాచుకున్నప్పుడు, కాచుకోవాలని అర్థం ఏంటి? కావలి వేయటమేగా, నిరంతరం ఉండడమేగా. మరి మనం ఉండగలమా 24 గంటలు మేల్కొని? 24 గంటలు మనం కాపాడుకోగలమా? లేదు. మరి మన పక్షాన మన కొరకు కావలి కాసేటప్పుడు దేవుడు. మరి ఆయన నీ కొరకు నిద్రపోకుండా ఆయనకు అలుపు రాదా? ఇక్కడ కూర్చున్న మీలో ఒకరు వచ్చి మీతో ఒక రోజు వారి సమస్య మీరు చెప్తున్నారు అనుకో, ఓకే వినగల ఇక్కడ మీరు తప్ప ఉన్న వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి వారి సమస్య మీరు చెప్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకరోజు చెప్పేసాను, రోజు చెప్తుంటే ఏమనిపిస్తుంది? నేనేదో నన్ను కంపేర్ చేయట్లేదు, మీరు ఎవరు అట్లా ఫీల్ అవ్వదు. నేను చెప్తుంది జస్ట్ మనకి చెప్తుంటే మనకు కొద్దిగా ఎలా ఉంటుంది? ఇరిటేషన్ గా ఉంటుంది. మన పనులు ఉంటాయి, మనకు అన్ని ఒక ఇరిటేషన్ ఉంటుంది. కానీ దేవుడు నిజం. ఇప్పుడు మనము మన వ్యక్తిగత ప్రార్థన, ఇంట్లో మన అనుదిన ప్రార్థన చేసుకుంటాం. అంటే ఎవరికి చెప్తున్నాం? దేవుడు చెప్తాం. ఓకేనా? మనం ఎవరికి వారం 5 నిమిషాలు చెప్తున్నాం అనుకున్నాం. ఓకేనా? 5 నిమిషాలు చెప్తే ఆగిపోయాం. ఈ 24 గంటల్లో ప్రపంచం మొత్తంలో ఈ 5 నిమిషాలు ఎంతమంది చెప్తుంటారు? చాలా ఎంతమంది చెప్తున్నారు? ఒక కళ్ళు మూసుకొని నా ప్రియ పరలోక తండ్రి అనగానే నా బిడ్డ ఏదో చెప్తున్నారు అని చెప్పి దేవుడు అని చెప్తాడు. అతిశయంలో ఇంకొకరు చెప్తున్నప్పుడు అటు వెళ్తారు. అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న సమస్త నరుల యొక్క సమస్త అర్జీలు అనుకుంటాం. ఆయన స్వీకరించాలన్నా, ఆయన వినాలన్నా, ఆయన నిద్ర పోనిస్తాం మనం. అదే ఒక మాకు ఉంటది, అలా దేవుడికి నిద్ర ఏంటన్నా, దేవుడికి నిద్రపోతాను. నిద్రించడం కాదు నేను చెప్తున్నది, అలర్ట్ గా ఉన్న విషయాన్ని చెప్తున్నా. మనం ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉండగలం? ఎవరైనా ఇక్కడ చెప్పండి, నేను 5 రోజులు నిద్రపోకుండా ఉంటానన్నా ఎవరున్నారా? ఎవరు? ఒక రోజంతా అక్కడ వాడుకోవచ్చు. రేపు మనకి క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి నైట్ 1 o'clock దాకా మనం ప్రేయర్ లో ఉంటాం.
అవునా? పొద్దున్న 5ంటికి లేస్తాం, రోజు 5ంటికి లేచి అలవాటు లేస్తారు, మనకి నిద్రపడదు ఇంకా. కానీ అలా అలవాటు లేని వాళ్ళు 11, 10 లేస్తారు. అయితే అవునా? మరి మనం ఒక్కరోజు అలాగా లేట్ నైట్ పడుకుంటేనే మన పరిస్థితి అలా ఉందంటే, పులుపుగా నిద్రించగా నీ కొరకు ఎల్లవేళలా నిన్ను గెలిపించడానికి, నీకన్నా బలవంతుడు వస్తే వారిని ఎదుర్కోవడానికి నీకు కావలిగా ఉండి ఆయుధాలు చేతబట్టిన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడై ఉన్నాడు. అర్థమైందా? అలాగే చూడమ్మా 26 గ్రంథము 32వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతులైన వారి చేతిలో నుంచి వారిని విడిపించుచున్నాడు. ఇందాక మనం చూసుకున్నాం, బలవంతుడు ఆయుధమును చేతబట్టుకొని తన ఆవరణను కాచుకున్నప్పుడు వారి యొక్క సమస్తము భద్రంగా ఉంటుంది. ఓకే, కాచుకునేటప్పుడే, కాయ లేకపోతే పోతుంది. అతనికన్నా బలవంతుడు వస్తే అతని పైపడి అతను జయించి అతని కలిగిన సమస్తమును దోచుకొని పోతాడు. అవునా? అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుతున్నాడు. ఎలా విమోచిస్తున్నాడు? వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. అపవాది మనకంటే బలవంతుడు, శక్తివంతుడు. అతడి చేతిలో నుంచి, అపవాది చేతిలో నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. బలవంతుడైన వారి చేతిలో నుంచి విడిపించాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, అతడికన్నా బలవంతుడై ఉండాలి అని. ఇక్కడ దేవుడైన యెహోవా తన బలాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటే మనకంటే బలవంతుల చేతిలో నుండి మనల్ని రక్షించడం, అదే వారికన్నా బలవంతుడని దేవుడి తనే చెప్తున్నాడు. మరి ఇందాక కుమారునికి ఏం పేరు పెడుతున్నారు? కుమారునికి ఏ పేరు పెడుతున్నారు? బలవంతుడైన దేవుడు. ఇక్కడ తండ్రికి ఏముంది చెప్పకండి? బలవంతుడైన దేవుడనే కదా అర్థం. మనకంటే బలవంతుడైన చేతిలో వారి చేతి నుంచి రక్షిస్తున్నారంటే ఆయన వారికంటే బలవంతుడనే అర్థం. అవునా? అంటే ఈ వాక్యాన్ని బట్టి మనల్ని విడిపించడానికి వచ్చింది ఎవరు? ఎవరు వచ్చారు? దేవుడైన యెహోవానైనా. అవునా? తండ్రి కుమారుడిగా వచ్చాడు. కుమారుడు అనగానే ఇంకా స్టార్ట్ అవుతాయి మంది. అంత వయసులో లేదు, మాకు ఇబ్బంది, మాకు వచ్చిన నష్టమే లేదు. కానీ పాపం బాగా వయసులేనటువంటి వారి పరిస్థితి ఏంటి? మాట చెప్పారంటే వెంటనే ఆధారాలు చూపి అంటారా? నేను మా నాన్న అంటారు కదా. మా నాన్న వాళ్ళ అమ్మ ఎవరు పిలుచుద్ది? వాళ్ళ అమ్మకు మా నాన్న ఏమవుతాడు? కొడుకు అవుతాడు. అప్పుడు ఇద్దరు మనుషులు ఒకరులేనా? అదేంటి మరి? అదేంటి? ఒక్కరే కదా, మరి ఇద్దరు రెండుగా ఎదుగుతున్నారు. అలాగే బలవంతుడైన దేవుడు అన్న, ఆశ్చర్యకరుడన్న, ఆలోచనకర్త అన్న, నిత్యుడకు తండ్రి అన్న, సమాధానకర్తకు అధిపతి అన్న, మానవుడు అన్న, యేసు అన్న, వీటన్నిటికీ బ్యాకెండ్ లో ఉండేవాడు కరే. దేవుడే చూచుకోను అని ఆయన చెప్పాడు. ఎవరు చెప్పింది అన్నమాట? యెహోవా ఈరే. ఎవరన్నారు? అబ్రహాం గారు. ఆయన మాట వరుసకన్నాడేమో ఒక ఏమని? దేవుడే చూసుకోండి అని మాట వరుసకన్నాడేమో. కానీ ఇప్పటి వరకు దేవుడే చూసుకుంటాడు లేదా మనందరం. మనం ఎలా రక్షించుకోవాలో ఆయనే ఆలోచించాడు. మన మీద ఉన్న పాప భారాన్ని ఎలా మొయ్యాలో ఆయనే ఆలోచించాడు. అది మొయ్యడానికి పరిశుద్ధులు ఎవరూ లేరని కూడా ఆయనే గ్రహించాడు. ఆయనే వచ్చాడు. అర్థమైందా? మరి భక్తుల మాటలు దేవుడు ఎలా ఆలకిస్తాడో చూడండి.
ఆయన కుమారుడు అడుగుతారు అక్కడ, తండ్రి దహన బలి కొరకు ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి, ఇంకా నిప్పుందా? ఉన్నది, కానీ ఏం లేదు, గొర్రె పిల్ల లేదు. వెంటనే ఆయన ఏమంటాడు? దేవుడే చూచుకోను, యెహోవా ఈరే. అక్కడే రండి ఆ మాట, ఇంకెక్కడ అన్నారా అమ్మా? యెహోవా ఈరే, దేవుడు మనకు తోడు అని ఇంకొక సందర్భంలో చోటు ఉంటుంది, అక్కడ ఆదికాండ గ్రంథంలో. ఇమ్మానుయేలు అని అర్థం కదా, అవునా కదా? ఇక్కడ మరి మనం గమనిస్తే కనుక నీ భారము నా భారం, మనందరి భారం మోయటానికి బలవంతుడైన వారు ఒకరు అవసరమైంది. ఆ ఒక్కరు ఎవరు ఉండాలి? పాపరహితుడై ఉండాలి. పాపరహితుడు ఎవరు ఉంటారు ఈ లోకంలో? ఎవరు లేదు. మరి పాపరహితుడు ఎవరు? దేవుడు మాత్రమే. మరి సమస్త పాపలను మోయగలిగినట్టు ఎలా ఉండాలి? బలంగా ఉండాలా? బలం లేకుండా ఉండాలా? బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ చెప్తున్నాం, అంటే ఒక బరువు వేరు, భారం వేరు. బరువు అంటే ఒక వస్తువు మనం కనబడలేదు, దాన్ని మోస్తాం. భారము అంటే మనోవేదన, మనోవేదన. సో ఈ మనోవేదన తీసివేయాలి అంటే ఎవరు కావాలి? దాన్ని మోయగలిగిన వారు కావాలి. ఈ లోకంలో ఒకరి మనోవేదనని ఇంకొకరు మోయగలరా? మోయలేరు. ఎందుకంటే వారి మనోవేదనే వారు మోయలేరు కాబట్టి. కనుక మనందరినీ మనకంటే బలవంతుని చేతిలోకి విడిపించాలి అంటే వాటన్నిటిని మోయగలిగిన వారు అన్నారు. ఆ బలవంతుడైన దేవుడైన యెహోవానే బలవంతుడైన దేవుడిగా, కుమారుడిగా తానే ఒక సూచిక క్రియ చేసి లోకానికి వచ్చి మనల్ని రక్షించారు, రక్షించుకుంటున్నారు కూడా. అదే చందమ్మా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-11 వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-11 వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసి అతడు తనను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయదు. ఇక్కడ చెప్పిన మాటలు ఎవరి గురించి చెప్పారు? ఎవరి గురించమ్మా? ఎవరు అయినా బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడుతున్నా ఆయన క్లియర్ గా పేరు చెప్పారు. బలవంతుడైన ఎవరి? దేవుడు అని. ఎంత బలవంతుడైన దేవుడైనా నలగొట్టబడటం అంటే ఇష్టపడతారా? మీకు చెప్పారమ్మా, మీకు మంచి పని ఉందమ్మా, మీరేం లేదు, కుర్చీలో కూర్చొని ఉండాలి, మీకు నెలకి 1,00,000 జీతం ఇస్తారు అని చెప్పారు. ముందు పని చేయకుండా ముందు కుర్చీలో కూర్చోవాలన్నారు అంతే అని చెప్పేసి వెంటనే మేము రెడీ అయ్యాం. తర్వాత వాళ్ళు మనకేంటో చెప్పారు, టేబుల్ మీద మీరు చేయబెడితే ఒక్కొక్కరు వచ్చి సుత్తో కొట్టిపోతుంటారమ్మా అంటారు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది వెళ్తారు ఉద్యోగం? ఎవరి చేతులు ఎక్కడా? సుత్తో కొట్టే పని లేదు అని కనుక ముందు నేను చెప్తే ఏమని వాళ్ళు ఆ ఉద్యోగానికి ఎంతమంది వెళ్తారంటే ముందే వెళ్తా ఉండేవాళ్ళం కదా. కానీ మన కొరకు వస్తున్న ఆయన ఎందుకు వెళ్తున్నాడో ఆయన తెలుసు, ఏం చేయాలో ఆయన తెలుసు. ఎందుకంటే తన శిష్యుడిని రక్షించుకోవడానికి చివరిగా చెప్తాడు, మనుష్య కుమారుడు తనకు తానుగా వెళ్తున్నాడు. తనని పట్టించడానికి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు ఆ పని చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి శ్రమ కలుగుతుంది. మనుష్య కుమారుడు తనకు తానుగా వెళ్తున్నాడు కాబట్టి ఆ పనిని మానుకో. ఎందుకంటే ఆ పని చేస్తే ఆ నలుగురు పుట్టడం లేదు అని క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే మనుష్య కుమారుడికి తెలుసు, అది రాబోతున్న దేవుడికి తెలుసు, యేసుప్రభువుకి తెలుసు ఎందుకు వస్తున్నాడు ఆయన, ఏం చేయాలి, ఏం చేయబోతున్నాడు, ఆ చేయటం వల్ల ఏం కలుగుతుంది సమస్తం ఆయన తెలుసు. ఎలా అంటే అతన్ని నలుగొట్టుటకు
అతన్ని నలగొట్టుటకు ఎవరికి ఇష్టమైంది? కానీ పాపం చేసిన మన సంగతి ఏంటి? పాపరహితుడిని నలగొట్టడం దేవుడికి ఇష్టమైంది. ఎందుకు? యాకోబు వంశస్థులే వారికంటే బలవంతులైన వారి చేతుల నుంచి రక్షించాలని. కానీ వస్తున్నటువంటి ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు. అతను నలుగుతుంటే ఎవరికి ఇష్టమైంది? ఎవరికి? యెహోవాకి ఇష్టమైంది. ఎందుకు? నీ కొరకు, నాకు. ఎవరి కొరకమ్మా? మనం ఇక్కడ ఉన్న వారితో మనం పోల్చుకుంటే, కేవలం ఇక్కడ ఉన్నటువంటి వారితో కనుక మనం లెక్కించుకుంటే, క్లారా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, మరి ఇక్కడ వృద్ధులైన వారు ఎవరున్నారు? సరే, పరిశుద్ధమ్మ గారు అనుకుందాం. అక్కడ వరకు ఇక్కడ ఉన్న వారిని చూసుకుంటే, క్లారా దగ్గర నుంచి పరిశుద్ధమ్మ వారు కూడా ఉన్నటువంటి వారి కొరకు యేసయ్య నలపడడం దేవుడికి ఏమైందమ్మా? ఇష్టమైంది. ఎందుకంటే చిన్న బిడ్డ రక్షించబడుతుంది, ఈ లోకమందు వృద్ధురాలైన స్త్రీ కూడా రక్షించబడుతుంది ఆయన నలపడటం వల్ల. అందుకని ఆయనకు ఇష్టమాయను. ఆయన తనకి వ్యాధి కలిగే చేసాను. అతడు తను తానే అపరాధ పరిహారాంత బలిగా తనని అర్పించుకున్నాడు. అవునా? అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడు. ఈ విధంగా ఈ మాటలుగా నరుని గురించి అయితే దీర్ఘాయుష్మంతుడు ఎట్లా 40 మంది తర్వాత దీర్ఘాయుష్మంతుడు అవుతాడా? అవును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమవుతుంది. ఏంటి యెహోవా ఉద్దేశము? ఇలా మనం చెప్పుకోండి. బలవంతమైన వారి చేతిలోంచి రక్షించి వారందరి మీద ఉన్న పాపదోషాలు తీసివేసి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయి. అవునా? యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలము. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును. ఎవరన్నా? మీకు వేదన కలిగితే మీరు తృప్తి పడతారా? ఇప్పుడు ఊరక ఇక్కడ ఉన్న వారి దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చి అమ్మ నువ్వు 10 ఏళ్ళ నుంచి కరెంటు బిల్లు తక్కువ కట్టావు, రేపు వచ్చి ₹1,00,000 కట్టాలి. ఆ వాడ ఊరక జోక్గా చెప్పిపోయాడు. ఇంక తర్వాత ఏం మాట్లాడాల. ఈ ఆలోచన ఏమైంది? నీళ్ళ వేదన అయింది. అబ్బా అమ్మయ్య అనుకుంటావా? 10 ఏళ్ళ నుంచి కట్టలేదు, ఈ రోజు కట్టించుకుంటా అనుకుంటావా? ఎవరుకుంటావు? అది అప్పుడే కట్టించుకోవాలి. ఇప్పుడు మాట్లాడి ఎక్కడి నుంచి వస్తాయి? తృప్తి పడతావు నీ వేదంతో. కానీ ఇక్కడ అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన ఆ సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయి. ఎందుకు తృప్తి పడుతున్నారంటే అందరూ కూడా నిర్దోషులు అవుతున్నారు. ఎందుకు తృప్తి పడుతున్నారంటే అందరూ కూడా విమోచింపబడుతున్నారు. ఎందుకు తృప్తి పడతానంటే బలవంతుడైన వారి చేతిలో నుంచి విడిపించి జయాన్ని ఇస్తున్నాను నేను. ఎందుకు తృప్తి పడుతున్నా అంటే వారిపై పారి పొర్లుచున్న పాప దోషములను వారు మొదలేని భారవంతమైనటువంటి ఆ పాప పాపములు నేను మోస్తున్నాను, నేను తీసివేస్తున్నాను అని ఆ వేదనతో, ఆ వేదన చూచి తృప్తి పడు. వేదనతో తృప్తి పడాలంటే ఎంత మనోధైర్యం ఉండాలి, ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. ఉండాలవుతా? ఉండాలవుతమ్మా? ఉండవద్దా? మరి వేదంతో ఎవరు సంతోషంగా ఉండాలి చెప్పండి? ఎవరు ఉండగలరా? ఎవరు ఉండరు. కానీ కేవలం మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయన, మన కొరకు తనకు తానుగా నలగొట్టబోయేందుకు ఇష్టమైన ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించుటకు మనం పడాల్సిన వేదనని అనుభవించిన ఆయన నిన్ను చూసి, నువ్వు రక్షించబడ్డ విధానాన్ని చూసి, నీ మీద మోపబడ్డ పాపాలను తీసివేసిన ఆనంద విధం చూసి ఏం చేస్తున్నాడు? తృప్తి పడుతుంది. దేవుడు ఏం చేస్తాడు? ఆశ గల ప్రాణంలో తృప్తి పరుస్తాడు. ఇక్కడ వేదంలో కూడా ఈయన పెద్ద ఆశ ఏంటి? ఏంటి ఆయన ఆశ ఏంటి? యేసుప్రభు యొక్క ఆశ ఏంటి? సమస్త జనుల్ని రక్షించుకోవడం యేసుప్రభు అనే ఆశ. దేవుడు ఆశ గల ప్రాణంలో తృప్తి పరుస్తా అన్నాడు. మరి సమస్త జనాంగాన్ని రక్షించబడాలి అంటే ఆయన నలగొట్టబడాలి. ఆయన అందుకు కూడా సిద్ధమయ్యాడు. కాబట్టి
నిన్ను తృప్తిపరచుటకు యేసయ్యే నమ్ముకుంటాడు. ఆ భారాన్ని మోయడానికి బలవంతుడైన దేవుడు ఆయన లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, తనకు తానుగా మన నిమిత్తము అపరాధ పరిహారాంత బలిగా వెళ్ళాడు అంటే ఈ లోకంలో ఉన్న మనము మన పిల్లల నిమిత్తము చేయని పని కూడా ఆయన చేస్తుంటారు. అర్థమైందా? మనం ఆలోచించాలి. మన భారము అని అంటారు కదా, యేసుప్రభు గారు అంటారు, ఏమన్నారు చెప్పండి? ప్రయాసపడుతున్నాం, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తా. నా కాడి పోయండి. అది ఎలా ఉంటుంది? సులువుగా ఉంది, తేలికగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, నేనున్నాను, నా దగ్గరకు రండి. మీ కష్టం యావత్తు తీసివేసేది నేనే, మిమ్మల్ని రక్షించుకునేది నేనే, మేమేదో మోపడ సమస్తము పరిహరించేది కూడా నేనే. ఎందుకంటే ఎందుకు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతూ దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సహజంగా ఈ లోకంలో మనము భారాన్ని బరువుని మోసేది ఏదైనా ఉంది అంటే దేన్ని చెప్తాం? గాడిదని చెప్తాం. భారావాహంగా దేవుడే చెప్పారు మనకు ఎంతో బరువుని మోస్తుంది అని. కానీ ఇక్కడ దేవుని గొర్రె పిల్లగా వచ్చినటువంటి ఆయన ఏం మోస్తున్నాడమ్మా? ఆ గాడిద మోయగలిగిన బరువు కన్నా ఇంకా ఎక్కువ బరువును మోస్తుంది. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ ఆయన అభివర్ణించిన విధానంలో యోహాను గారు లోక పాపాన్ని తీసివేసేయాల. అర్థమైందా? తీసివేయటం లేదు, పోయటం లేదు. అవునా కాదా? అవునా కాదు? ఇప్పుడు ఎవరి మీద అప్పురం జరిగింది, పక్కన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని అదిరించి పక్కన అంటే విసిరేస్తారు, పక్కకి అంటే తీసివేశారు. ఓకేనా? అక్కడ వాళ్ళు మోయట్లాగా వాళ్ళు ఏం చేశారు? వీటి నుంచి తీసి పక్కన పడేశారు. కానీ ఇక్కడ ఏమని అభివర్ణిస్తున్నారు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మోసుకొని పోవు అంటే అర్థం ఏంటి? మోయాలనే కదా. ఆ పాప ద్వారా ఎవరి మీద ఉంటుందని? ఆయన మీదే ఉంటుందని. అయితే అక్కడ చెప్తున్న విధానంలో నా పాపం మోసుకొని పోయే అన్నాడు ఆయన. ఏ పాపం అన్నాడు? లోక పాపం. లోక పాపం అంటే లోకములో ఉన్న సమస్త పాపములు మోసుకొని పోవాలని ఆయన ఎంత బలవంతుడే. బలవంతుడే. మనలాగా చిన్న కష్టం, చిన్న బాధ, చిన్న ఆలోచన వస్తే కృంగిపోయేలా కుదురుతా? మన వేదన మనకి ఏదన్నా జస్ట్ ఒక చిన్న ఆలోచన మనల్ని బాధ పెట్టింది అనుకోండి, మనం ఎంత ఆలోచిస్తాం దాని గురించి. నిద్రపోతామా? మామూలుగా ఇందాక అడిగా, నిద్రపోకుండా ఎన్ని రోజులు ఉంటారు? మన అస్సలు ఉన్నాం అన్నారు. కానీ ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు అసలు నిద్రరా. ఎందుకని? ఏమైపోతుందో ఏంటి అని. కానీ యేసయ్య లోక పాపాలన్నింటినీ మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చాడు. బలవంతుడైన దేవుడు అని ఆయన పూర్వక పెట్ల పేరు. అర్థమైందా? బలవంతుడైన దేవుడు అంటారు మనం వెంటనే ఆయన చాలా బలం ఉంటుంది, ఆ బలవంతా మోస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను తోడై ఉంటాడు అని చెప్పి మనం అనుకుంటాం. అది కాదు. మన భారం ఏంటి? మన మీద మోపబడ్డ పాప దోషాలు. వాటిని తీసివేయడానికి ఎవరికి రైట్ లేదు, ఎవరికి శక్తి లేదు. నీ తల్లికైనా, నీ తండ్రికైనా, నీ బిడ్డలకైనా. నీకు ఆస్తులు ఇచ్చినటువంటి నీ వంశ మూలమైనటువంటి వాడికైనా లేదు. మనం గొప్పగా చెప్పుకుంటాం, మా తాత మాకు, మా అమ్మకి ఇంత ఆస్తించలేదు, మా నాన్నకి ఇంత ఆస్తించారు. అది డైరెక్ట్ గా నాకే వస్తుంది. ఎందుకంటే తాత సొత్తు మరొకటి సొత్తు. తాత పాపం చెప్పలేదు. ఏంటి? కుమారుడు. ఈ లోకంలోకి ఆ మాట ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ తాత సొత్తు మనవడి సొత్తు అనేది
నేనైతే ఏమనుకున్నా తెలుసా, పరిశుద్ధ గ్రంథం మంది ఒక మాట ఏముంది, నాకు విరోధంగా మీరు ఉంటే, అది దేవుడికి విరోధం అంటే ఎట్లా, నా ఆజ్ఞలను అనుసరించక, నన్ను ప్రేమించక, నా కట్టడలను అనుసరించక. ఎందుకంటే మనకి నిర్గమకాండంలో చెప్తాను, ఆయన ఆకాశం అంతైనను, రెండో నా భూమి అంతైనను, భూమి క్రింద ఉన్న నీటి అంతైనను మీరు ఏ రూపంలో విగ్రహం చేసుకోకూడదు, అలాగూ చేసి వాటికి సాగిల పడకూడదు. అలాగూ చేస్తే కనుక మీరు నన్ను ద్వేషించిన వారి వలె ఉంటారు. అలాగ ఉంటే తండ్రుల దోషమే కుమారుల మీద ప్రవర్తన చేస్తాను. ఎన్ని తరాలు? 4 తరాలు. అవునా? ఇప్పుడు మా తాత మొదటి తరం అనుకో, 4వ తరం ఎవరవుతారు? అంతేగా? అంటే తాత సొత్తు ఎవరి సొంతం? మనోడు సొంతం. అదే తాత ఆశీర్వాదం. దేవుడు అన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని నా కట్టడలను అనుసరించిన ఎవరా ఏం చేస్తాడు? 1000 తరములు దీవించు వాడనే ఉన్నా. మళ్ళీ తాత సొత్తు, ముని మనవడు సొత్తు. ఎక్కడ వెళ్ళింది? ముని మనవడు ఎక్కడో ఉంటాడు. ముని మనవడు 1000వ తరము. ఎంత చెప్పుకున్నాం, 2000 తరాలకి వెనక్కి వెళ్తే ఎంత భావం ఉంది, ఆ భావం అంతా మోస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుని వైపు ఉంటే ఆశీర్వాదమే నీ దగ్గర నుంచి 1000 తరాలు దీవించడం జరుగుతుంది. ఏది గొప్ప చెప్పండి? నీ మీద ఉన్న ఆశీర్వాదము నీ మీద మోపడ్డ పాపాలని తొలగించి వేస్తూ ఉండగా ఎలా ఉంటాం? ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మన అవసరత, మన అక్కర ఏంటి అనేది మనము దేవుడిని అడిగేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేయడు తెలుసా. దేవుడు ఎప్పుడు కూడా నేను గొప్పగా చూడాలనుకుంటాడు, నేను ఎప్పుడు తక్కువగా చూడాలనుకోడు. కొందరికి ఒక ఆలోచన ఉంటుంది, మా దేవుడిని నమ్ముకుంటే అడుగు వదిలేయాలి, ఇది వదిలేయాలి, అవన్నీ వదిలేయాలి. ఒక హిందూ స్త్రీ గురించి కూడా ఎవరిని ఇక్కడ కించపరచట్లేదు, జస్ట్ ఒకళ్ళు చెప్పారు, నువ్వు ఇంత బాధలో ఉన్నావు కదా, చర్చికి రామ్మా. ఆమె అంటున్నది, ఆ ఊరితో మీ దేవుడి దగ్గరికి వస్తే బొట్టు తీసేయాలా, గాజులు తీసేయాలా, నగలు తీసేయాలా, ఎన్ని తీసేయాలి? ఎవరు ఇవ్వన్నారు? ఇవ్వన్నారా? లేదు. దేవుడు చెప్పారా? లేదు. ఇంకా దేవుడు ఇస్తుంటే ఆయన కొడుకు. ఇప్పుడు దేవుడి ఆశీర్వాదం ఏంటి? ఇప్పుడు దేవుడు మన పరిశుద్ధ గ్రంథం ఏముంది, నీవు నీకు ఉన్నటువంటి సమస్తంలో దశభాగం దేవుడికి ఇచ్చి శోధించిన ఆకాశ వాకిలు వీడి పట్టజాలంత విస్తారంగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తా. ఓకేనా? ఇప్పుడు పట్టజాలంత విస్తారంగా ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదంలో నువ్వు డబ్బు ఇంట్లో ఏం చేసుకుంటావు? ఏం చేసుకోగా ఏదో ఒక వస్తువు కొనుక్కోవటము, ఒక ఇల్లు కొనుక్కోవటము, ఒక స్థలం కొనుక్కోవటము, ఒక వాహనం కొనుక్కోవటము చేస్తావు. అదే డబ్బుగా పెట్టుకోవు కదా. ఎందుకంటే డబ్బుగా పెట్టుకుని ఆశీర్వాదం ఎవరికి ఏర్పడుతుంది? కనిపించదు కదా. ఇంట్లో ఉందమ్మా, ఒక 100 కోట్లు మీ దగ్గర ఉన్నాయి, ఒక దగ్గర మీరు డబ్బు అంతా ఇంట్లో పెట్టుకొని చేతికి బెల్ల ఏమి లేకుండా మీరు అలా వస్తే మీరు ఆశీర్వదించబడ్డ వారు కానీ అన్నిటికీ ఎలా తెలుస్తుంది? అవకాశం ఉందా? మీరు రక్షించబడ్డ వారిని అన్నిటికీ ఎలా తెలుస్తుంది? తెలియదుగా. మరి నీవు దేవుళ్ళు గొప్పగా ఆశీర్వదించబడ్డావంటే ఏం చూస్తే తెలుస్తుంది? ఈ లోకంలో ఒక సామెత ఏంటంటే, అంటే మనం మనిషి ఒక దానికి విలువివ్వాలి అంటే అది అత్యంత విలువైనదై ఉండాలి, దానికే విలువిస్తారు. ఒక మనిషికి విలువివ్వాలి అంటే ఆ విలువైన వస్తువులేదు ఆ మనిషి మీద ఉండాలి. ఈ లోకం ఇచ్చేది, కానీ దేవుడు నాకు ఇవ్వడు. దేవుడు వాటికి ఇవ్వడు. నీకు రక్షించబడ్డ విధానానికి ఇస్తాడు దేవుడు విలువ. నువ్వు రక్షించబడ్డ విధానం ఎలా వస్తుంది? నీ పాపాలను తీసివేసినప్పుడు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నీ అవసరత ఏంటి అనేది నీకు తెలియదు. నీ అవసరత ఏంటి? వాస్తవానికి ఈ లోకముందు జన్మించినటువంటి ప్రతి శిశువు యొక్క అవసరార్థం ఏంటి? నిత్యరాజ్య వారసత్వం. అది అవసరం. ఆ అవసరం తీర్చడానికి ఆయనే వచ్చాడు. అలాగే ఆయన నమ్ముకున్న నీకు ఈ లోకంలో కావాల్సిన అవసరం కూడా తీరుస్తాడు ఆయన. అర్థమవుతుందా? నేనేమి విడిగా వదిలిపెట్టేసి అలా ఉంచాడు దేవుడు. నీకేం కావాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎంత సమృద్ధిగా ఉన్నావో దేవుడికి మాత్రమే తెలుసు.
ఎందుకంటే నీ సొంత బంధువులే నువ్వు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు. ఒక తల్లి అనుకుందాం, ఒక ఎవరిని కూడా అనట్లేమ్మా, నేను జస్ట్ చెప్తాను. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు అనుకుందాం. ఆ 2 బిడ్డల్లో ఒక బిడ్డ బాగా సంపాదించి బాగా ఉన్నాడు, ఒక బిడ్డ బాగా లేడనుకో, ఈ తల్లికి కూడా ఆ ఉన్న బిడ్డను చూసి అసూయ వేస్తుంది. ఇది ఏమి నేను చెప్తుంది ట్రూ ఫ్యాక్ట్, ఇది కాదు అనడానికి లేదు. అదే ఏదో క్షణం అనిపిస్తుంది. కానీ నీవు ఎదుగుతూ ఉంటే ఇంకా ఎదిగించాలని చూసేది మాత్రం దేవుడు. ఎందుకంటే ఈ సంవత్సరం నీకు ఇది ఇచ్చా, నెక్స్ట్ నీకు ఇంకా గొప్పగా ఏమి ఇవ్వాలి, ఇంకా గొప్పగా ఎలా చూసుకోవాలి అని ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే నీతో మాట్లాడేవారు కేవలం దేవుడు. ఈ సంవత్సరం నీకు ఒకటి ఇచ్చాడు ఆశీర్వాదం, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా ఏం ఆశీర్వాదం ఇవ్వాలని ఆలోచిస్తాడు. ఇంకా ఎలా అభివృద్ధి పరచాలి, నీకు ఎలా ఉంచాలి. ఎందుకంటే నీవు నిత్య రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఎంత దర్పంగా వెళ్ళాలి అనేది దేవుడు ఇష్టంగా చూసుకుంటాడు. ఎందుకంటే చూడమ్మా, ఇప్పుడు మన ఈ లోకంలో పెద్ద కారులో వెళ్తే వాటి రిసీవింగ్ ఎలా ఉంటుంది, చిన్న కారులో వెళ్తే ఎలా రిసీవింగ్ ఉంటుంది చెప్పండి. మారుతి కారు, తప్పు కారులో ఒక వెళ్ళారు అని వెంటనే కారు రావని చెప్పట్లా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ లోకంలో ఇచ్చే మర్యాదను బట్టి చెప్తున్నా. ఒక చిన్న మారుతి కారులో వెళ్ళారనుకో, జస్ట్ 2 వెంటనే. అదే పెద్ద కారులో వెళ్ళారు, కాస్ట్లీ కారులో ఎలా ఉంటుంది, విధానం అంతా అంటే ఈ లోకము నీకు ఉన్నదాన్ని చూసి విలువిస్తుందని దేవుడికి కూడా తెలుసు. ఈ లోకంలో నీ విలువ పెంచాలనే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అయితే నువ్వు అన్నింటినీ దాచుకొని దేవుడు పక్క తీస్తా అంటే దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు? ఇప్పుడు ఒక బిడ్డలు పెళ్లి చేయబోతుంటారు, ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నారు. తల్లి నగలు కొన్నది, నగలన్నీ వేసింది. ఆ వేసుకున్న నగలు వద్దు అని అన్ని తీసి లోపలేస్తే తల్లి బాధపడదా? ఎందుకు బాధపడుతుంది తల్లి? అరే నేను ఎంతో ఇష్టమని కొనిచ్చా, వాళ్ళన్నిటినీ వేసావు, వేసుకోమనే కదా. మరి దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు? దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? వేసుకోమని. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను నేను? దేవుడు నిత్యరాజ్యమును నేను ఉంచడానికి నేనేమైనా పాపదోషములన్నీ తీసివేసి నీకు అవసరమైన సమస్తము దేవుడు ఇస్తూ ఉంటే నీవు దేవుడు ఎంత అభివృద్ధి చెందావు అనేది ఎవరికి తెలియాలి? లోకానికి తెలియాలి. ఎందుకంటే ఆ లోకమంతా పాపంతో నిండి, లోక పాపములన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మోసుకోవడానికి ఆయనే వచ్చాడు. అయితే లోకం నుండి నిన్ను వేరు చేసిన విధానము నువ్వు కనపరుచుకోవాలా లేదా? కనపరుచుకోవాలా లేదా? కనపరుచుకోవాలంటే నువ్వు దేవుళ్ళు ఎంత ఎదిగావో తెలియాలి, నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావో తెలియాలి, నువ్వు ఎంత దృఢంగా ఉన్నావో తెలియాలి. ఎందుకంటే నీ మీద ఇప్పుడు ఏం లేదు, పాప భారం లేదు. మరి పాప భారం లేనప్పుడు నువ్వు ఎలా ఉండాలి? స్వేచ్ఛగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది స్వేచ్ఛ ఎవరిలో ఉండాలి? ఆ స్వేచ్ఛ ఎవరిలో ఉండాలి? దేవుడిలో ఉండాలి. ఎందుకంటే నీ పక్కన నడుస్తున్నాడు, నీ ప్రాణాన్ని ఆయన భుజం మీద పెట్టుకున్నాడు, నిన్ను తేలికగా చేశాడు, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆ విధంగా నలుగురికి అవసరమైన సమస్తము ఇస్తూ ఉన్నారు. అయితే ఆ గొప్ప విషయాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చారు ఒక ఆయన. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండటం మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఇందాక ఏం చెప్పాడు? ఏ మాట చెప్పినాడు? ఇందాక మాట చెప్పినాడు ఆయనేమో బాప్తిసం ఇచ్చేవాడు కదా, అవునా? ఏనా? ఇద్దరు ఒక్కరే, ఇద్దరు శిష్యుడు ఒక్కరే. ఆ ఒక్కరే ఎవరు? యోహాను, శిష్యుడైన యోహాను. ఏం చెప్తున్నాను? ఇందాక ఏమన్నాడు? బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పిన మాటలు విని ఆయన రాశాడు. మాటలు పలికిందేమో బాప్తిసం ఇచ్చే యోహాను, రాసిందేమో శిష్యుడైన యోహాను, సాక్ష్యం ఇస్తుంది
శిష్యుడు అంటే ఇక్కడ నేను చెప్పే మాట బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఒకరు విన్నారు ఇక్కడ, తర్వాత సాక్ష్యం ఇచ్చారంటే ఏం జరిగింది అక్కడ చూడగలిగారు. మాట అర్థమైందా? నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఒకరు చూసిన వాళ్ళు చెప్పిన మాటే విన్నారు, కానీ సాక్ష్యం ఇవ్వాలంటే ఏం కావాలి? రుజువు అవ్వాలి. ఆయన ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు సాక్ష్యం? తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము ఏం చేశాడు ఆయన? చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇదిగో లోక పాపములన్నింటినీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన పిల్లతో విన్నాడు. ఓకేనా? యేసు ప్రభువు పిల్లతో ఈయన విన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేశాడు? లోక పాపాలు తీసేశాడు అంటే లోక రక్షకుడు ఈయనే అని చూశాడు. మరి ఊరక చెప్తున్నా చివరిగా, చేరిన మనం అందరం ఉన్నాం. యేసు ప్రభు వారి గురించి అనేక మాటలు విన్నాము కదా. ఇప్పుడు గొప్పగా సాక్ష్యం చెప్తూ జరిగామా, నేను చూశాను అని సాక్ష్యం. మన జీవితంలో చేసిన విషయాల గురించి నేను చెప్పట్లా. మనకి ఏమైనా కష్టం వస్తే ప్రార్థన చేసుకొని అయ్యా సాక్షిగా ఉంటానయ్యా అన్నప్పుడు చేసిన విషయాల గురించి నేను చెప్పట్లా. కేవలం యేసు ప్రభు వారి గురించి విన్నాము, ఆయన్ని చూడగలిగిన విధానం, సాక్ష్యం ఇచ్చేంత గొప్పగా దేవుడికి దగ్గరగా ఉన్నాము. ఆ విధంగా మనం దగ్గరగా ఉంటాం. ఎందుకంటే మనం మోయజాలంత భారమైన మన పాపములన్నింటినీ కూడా ఆయన భుజాల మీద వేసుకొని, భుజాలు కూడా భుజం మీద వేసుకొని బలవంతుడైన దేవుడిగా ఈ లోకంలో మనకంటే బలవంతుడైన వాడిని జయించి మనకు విజయాన్ని ఇచ్చి మనల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ లోకంలో ఎంత గొప్పగా, ఎంత ఆశీర్వాదం చొప్పున జీవించావో లోకానికి సాక్షిగా నిలబెట్టి మరో ఆయన దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఏమి ఉండవు అనే మాటను తీసివేయడానికి, ఆయన నిన్ను లోకానికి సాక్షిగా నిలబెట్టడానికి గొప్పగా చేస్తాడు. అందులో ప్రత్యేకించబడ్డ వాళ్ళు ఎవరు ఉంటారు? ఆయన పిలుచుకున్న సేవకులే గొప్పగా ఉంటారు అనేది అబద్ధం. ప్రతి ఒక్క విశ్వాసుడు కూడా దేవుడు గొప్పగానే చూస్తాడు. అయితే వారికన్నా సేవకులు ఎందుకు గొప్పగా ముందుగా త్వరగా వెళ్ళిపోతారు అంటే అభివృద్ధి త్వరగా ఎందుకు చెందుతారంటే వారు దేవుడికి అంత దగ్గరగా ఉన్నారు, విశ్వాసులు కూడా అంత దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా ఉంటే ఆశీర్వాదాన్ని అంత స్పీడ్గా వాళ్ళు కూడా పొందుతారు. అవే నేను చెప్పింది. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి సేవకులు అందరూ చూడండి గొప్పగానే ఉన్నారా లేదా? అవునా? కేఏ పాల్ గారు కానీ ఈ లోకం అసలు చేయరు. ఈ లోకము అక్కడ డబ్బులు తీసుకున్నాం, ఇక్కడ డబ్బులు తీయడం రాకపోతుంది. గొప్పగా ఉన్నారు అంటే మనకంటే కూడా గొప్పగా ఉన్నారా లేదా? సేవకులైన వారు ఉన్నారు కదా, మళ్ళీ వెంటనే వస్తారు. సంఘంలో వాళ్ళందరూ కలిసి బాగా కలిస్తే గొప్పగా నాకు ఎట్లుంటారు అవి అంటే మాకు గుర్తు. ఓకే, దేవుని ఆశీర్వాదం. ఇక్కడ సంఘం ఇచ్చే దశభాగాలతో ఏ ఒక్క సేవకుడు కూడా అంత ఉన్నతమైన స్థితిలో కలదు. ఎందుకంటే అనేకమైన చిల్లుదారులు ఉంటాయి తెలుసా. ఒక్కసారి హాస్పిటలైజేషన్కి వెళ్తే ఎంత అయిపోతుంది? ఒకసారి ఎవరైనా సరే 10 రోజులు అడ్మిట్ అవ్వాల్సి వచ్చినట్టు హాస్పిటల్లో ఎంత వెళ్ళిపోతాయి? లక్షలు ఖర్చు అవుతాయి లేదా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఓకే, లోకంలో ఉన్నదంతా చిల్లుదారులే. కానీ దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించి అలా ఉంచుతాడు అంటే వారిని చూసి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలని, అది దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు. దాని గురించి మాకు అవసరం. దేవుడు యొక్క ఆశీర్వాదాన్ని మిస్యూజ్ చేసేటటువంటి వారి యొక్క ఆలోచనతో మనం ఏకీభవించట్లా. దేవుడు వారిని ఎందుకు అంత గొప్పగా పెట్టాడు, నన్ను ఎందుకు తట్టలేడు అనే విషయంలో వారు దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నారు, మనం కూడా అంత దగ్గరగా ఉంటే మనం కూడా ఆశీర్వదించాలి. కాబట్టి ఏ రీతిగా అయితే ఇక్కడ చూసి సాక్ష్యం ఇచ్చాడో ఆ రీతిగా మనం సాక్ష్యం ఇవ్వాలి అంటే కనుక మనము దేవుడికి అంత దగ్గరగా ఉండాలి. అంత దగ్గరగా ఉండాలంటే ఏమీ లేదు. మన ప్రార్థనలో దేవుడితో మనము ఏకీభవించిన సమయమందు ఆయనతో మనం మాట్లాడగలిగి ఆయన స్మరణలు వినగలిగితే చాలు.
ఏమీ అవసరం లేదు. ఎందుకంటే నీ మీద నా మీద మోపడ్డ పాపభారాన్నే తీసేసిన దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడ్డా? ఇష్టపడ్డా? ఇప్పుడు మాట్లాడటం గొప్ప విషయమా? మోపడ్డ పాపభారం తీసేయడం గొప్ప విషయమా? కదా? అదే తీసేస్తే వాళ్ళు అనుకున్నారంటే మీతో మాట్లాడటం అంటే దేవుడికి ఇష్టం లేదని అర్థమా? చాలా మంది ఉంటారు దేవుడు నాతో మాట్లాడటం ఇష్టం లేదన్న దేవుడు. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆయన వెళ్తున్నా, ఆయన నాతో మాట్లాడతాను, ఆయన స్వరం నేను వెళ్ళలేకపోతున్నాను. అరే నీతో మాట్లాడాలని ఇష్టపడ్డాడంటే నీ పాపదోషం తీసేశాడు. నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికే కదా నీ మీద ఏ భావం లేకుండా చేశాడు. మరి నీతో మాట్లాడడం ఎందుకు ఇష్టపడదు దేవుడికి? ఎలాగ మాట్లాడాలో నేర్చుకో. అర్థమైంది? పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి మనకు అర్థమయ్యి అర్థం కాకపోతాయి. పిల్లలు అప్పుడే మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు, అవునా? ఇప్పుడు వాళ్ళ మాటలు తెలుగులో వాళ్ళు మాట్లాడుతారు, ఎవరో తమిళ వస్తే వాళ్ళకి అర్థమైందా? నిజంగా అలాగే దైవ భాష ఒకటి, అర్థమైందా? ఆ భాషనే అంటే మళ్ళీ వెంటనే అన్న ఆ భాష ఏంటి, ఆ దిప్పు ఏంటి, ఆ పుస్తకాలు చదివితే అర్థమవుతుందా? దైవ భాష అంటే ఏమీ లేదు, నీ హృదయాంతరంగంలోంచి నువ్వు మాట్లాడగలిగిన విధానం. ఆ రీతిగా నువ్వు కనుక స్వచ్ఛంగా మాట్లాడగలిగితే ఆయన స్వరమును కూడా నువ్వు సుస్పష్టంగా వినగలవు. అదే దైవ భాష. అయితే హోల్ హార్టెడ్ గా ఉండాలి ఆ భాష. అంటే ఒక మాట మనం ప్రార్థనలు చేస్తాం, ఎలాగా? ఆత్మతోను సత్యముతోను. ఆయన ఆరాధించే విధానం ఎలా ఉంటుందో అలాగే ఆత్మతోను సత్యముతోను ఆయనతో మాట్లాడే విధానం ఉంటుంది. కాబట్టి మన ప్రార్థనలో ఇంతవరకు ఒకవేళ మనకు లేకపోతే ఆ విషయాన్ని నేర్పించమని ప్రార్థనలో దేవుడిని అడగండి, తప్పక దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును. ఇవ్వదా? కాబట్టి అడిగిన ప్రతి వారికి ఇవ్వబడు. కాబట్టి గుర్తుంచుకోండి, మరి ఆ రీతిగా ఏమి అడగాలో, ఏ విధంగా అడగాలో, దేవుని స్వరాన్ని ఏ రీతిగా వినాలో సమస్తము దేవుడు మనకు నేర్పించును కాక. ఆమేన్. ఇద్దరు దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును కాక. ఆమేన్. మరికి వందనాలు.